తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా చుట్టూ జరుగుతున్నటువంటి వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోందని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వేదికలను పంచుకోవద్దని అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో గుంటూరులో జరిగినటువంటి ముద్రగడ పద్మనాభ సంస్థాన సభలో బోండా ఉమా హాజరవడం అనేది జరిగింది. ఆ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి ఆయన ఒకే వేదిక మీద కూర్చోవడమే కాకుండా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పలు విషయాల మీద ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దీనిని సీరియస్గా తీసుకున్నటువంటి టీడీపీ అధిష్టానం ఆయనకి షోకాజ్ నోటీసులు కూడా నేరుగా జారీ చేయడం జరిగింది. అయితే ఈ నోటీసు వెనక కేవలం అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే కాకుండా అంతర్గతంగా ఉన్న మరిన్ని బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణ, పదవుల యొక్క కేటాయింపు విషయంలో బోండా ఉమా గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారనే మాట వినిపిస్తూ ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో పార్టీ తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ యొక్క దాడుల్ని తట్టుకుని గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి, సీనియర్ని పక్కన పెట్టి ఇటీవల రాజకీయాల్లోకి కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడినటువంటి తమలాంటి వారికి గుర్తింపు దక్కలేదనే భావన ఆయనలో చాలా క్లియర్ కట్గా ఉంటూ ఉంటుంది. పైకి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం వల్లే నోటీసులు ఇచ్చామని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం అధిష్టానం యొక్క వైఖరి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే, విమర్శలే ఈ చర్యలకి ప్రధాన కారణం అనేవారు కూడా ఉన్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి జక్కంపూడి రాజా సంస్మరణ సభకి జ్యోతుల నెహ్రూతో పాటు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు లేనటువంటి అభ్యంతరం తన విషయంలోనే ఎందుకు వచ్చిందంటూ కూడా బోండా ఉమా వర్గం సీరియస్గా ప్రశ్నిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కాపు సామాజిక వర్గ సమీకరణాలు కూడా చాలా కీలకంగా మారాయి అంటున్నారు. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా నిలిచి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఆ వర్గంలో మంచి గుర్తింపు, సానుభూతి ఇవన్నీ కూడా మొదటి నుంచి ఉన్నాయి. వైసీపీ ఈ సానుభూతిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నటువంటి ఈ టైంలో కాపు నేతగా టీడీపీలో ఉన్నటువంటి బోండా ఉమ్మ ఆ వర్గానికి టీడీపీ దూరం కాకూడదనే ఉద్దేశంతోనే సంస్మరణ సభకి వెళ్ళారు అని కూడా ఆయన వర్గం చెప్తోంది. ప్రైవేటు కార్యక్రమాలు, పెళ్లిళ్లలో ఇతర పార్టీ నేతలు కలవడం అనేది సాధారణ విషయమే అయినప్పటికీ సంస్మరణ సభకి వెళ్ళినందుకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు వివాదానికి దారితీస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా వ్యాపారాలు, కాంట్రాక్టులు ఇలాంటి విషయాల్లో కూడా అనేక మంది అధికార ప్రతిపక్ష నేతలు కలిసి పనిచేస్తున్న పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గ సభకు వెళ్ళినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడం సరైనది కాదనే అభిప్రాయం కూడా ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది. బోండా ఉమా వ్యవహారం టీడీపీలో ఉన్నటువంటి అంతర్గత అసంతృప్తిని బయటపెట్టిందా అంటున్నారు. ఆయన ఒక్కరే కాకుండా పార్టీలో సీనియర్లుగా ఉండి పదవుల దక్కని మరో 10-12 మంది నేతలు కూడా ఇదే రకమైనటువంటి ఆవేదనతో ఉన్నారనే మాట వినిపిస్తోంది. సరైన సమయం చూసి తమ నిరసనని వాళ్ళు ఏమన్నా వ్యక్తం చేస్తారా, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, వారి ఆలోచన ఎటువైపు వెళ్ళబోతుంది అనేది కూడా ఒక డిస్కషన్గా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.